వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ముందుగా దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ముందుగా అంకెల్ని ఇంగ్లీష్లో డిజిట్ అంటారండి. డిజిట్ అనే ఆంగ్ల భాషా పదం డిజిటస్ అనే లాటిన్ భాషా పదం నుండి ఏర్పడింది. డిజిటస్ అనగా టాయ్, బ్రొటన వేలు అని అర్థం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లను అంకెలు అంటారు. అంకెలకు మరొక పేరు సంజ్ఞలు. అంకెలు అంటే సంజ్ఞలు ఎన్ని ఉన్నాయంటే 10 ఉంటాయి. ఇప్పుడు సంఖ్యల గురించి తెలుసుకుందాం. అంకెలతో ఏర్పడినవే సంఖ్యలు. తర్వాత మనం 0 గురించి తెలుసుకుందాం. 0ను కనుక్కున్నది భారతీయులు. ఈరోజు మనం ఉపయోగిస్తున్న 0 గుర్తును చుక్కలతో సూచించబడిన అత్యంత పురాతన భారతీయ గణిత శాస్త్ర వ్రాతపతి ఎవరంటే బక్ష్యాలి. అంటే మొట్టమొదట 0ను కనుక్కున్నది బక్ష్యాలి. 0ను కనుగొని గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు అన్నది ఎవరంటే హార్తి. తర్వాత మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయ రామచంద్ర క్రాపెక్కర్. సంఖ్యా వినోదంపై కృషి చేసిన భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. క్రాపెక్కర్ 6174 యొక్క ప్రత్యేక స్వభావాన్ని వివరించారు. 6174ను క్రాపెక్కర్ స్థిరాంకం అంటారు. క్రాపెక్కర్ స్థిరాంకాన్ని పోలిన మూడంకెల సంఖ్య 495. క్రాపెక్కర్ కనుగొన్న సంఖ్యలు సెల్ఫ్ నంబర్స్, డెమ్లో నంబర్స్, జనరేటెడ్ నంబర్స్, హర్షద్ నంబర్స్. తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దామండి. సంఖ్యలను ఏర్పరచడంపై సమస్యలు. 2874 అంకెలను ఉపయోగించి రాయగలిగిన 4 అంకెల పెద్ద సంఖ్యకు 4 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం. ఇప్పుడు పెద్ద సంఖ్య రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్కు రాయాలండి. ఇక్కడ 8 పెద్ద నంబర్, తర్వాత 7, తర్వాత 4, తర్వాత 2, కాబట్టి 8742 ఇది పెద్ద నంబర్ అవుతుంది. తర్వాత చిన్న సంఖ్య రాయాలన్నప్పుడు చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్కి రాయాలి. 2478. ఇప్పుడు దీన్ని తీసివేస్తే ఇక్కడ 2 నుంచి 8 పోదు, దానివల్ల ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే 12 అవుతుంది. 12లో 8 పోతే 4. తర్వాత ఇక్కడ 3 ఉంటుంది, 3లో 7 పోదు, ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే 13 అవుతుంది. 13లో 7 పోతే 6, ఇంకా ఇక్కడ 6 మిగిలి ఉంటుంది. 6లో 4 పోతే 2, 8లో 2 పోతే 6. ఆన్సర్ ఈజ్ 6264. సెకండ్ మోడల్. 5403 అంకెలను ఉపయోగించి రాయగలిగిన 4 అంకెల పెద్ద సంఖ్యకు 4 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం. ఇప్పుడు పెద్ద సంఖ్య అంటే యాజ్ యూజువల్గా రాసుకుంటామండి, పెద్దదాని నుంచి చిన్నదానికి 5430. ఇప్పుడు చిన్నదానికి రాసుకుంటే మనకేమొస్తుంది 0345 వస్తుంది. స్టార్టింగ్లో 0 ఉంటే ఇది కౌంట్ రాదు, ఇది 3 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి దీన్ని ఇలా రాసుకుంటాం, అప్పుడు 3045 ఇదండి. ఇక్కడ చూడండి 3045. ఇప్పుడు ఇక్కడ మైనస్ చేస్తే 0లో నుంచి 5 పోదు, ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే 10 అవుతుంది. 10లో 5 పోతే 5, ఇక్కడ 2 మిగులుతుంది. 2లో 4 పోదు, ఇలా దశకం తీసుకుంటే 12 అవుతుంది. 12లో 4 పోతే 8, ఇక్కడ 3 మిగులుతుంది. 3లో 0 పోతే 3, 5లో 3 పోతే 2. ఆన్సర్ ఈజ్ 2385. తర్వాత నెక్స్ట్ ఇంకొక లెక్క. 6174 అనే సంఖ్యలోని అంకెలతో రాయగలిగే 4 అంకెల పెద్ద సంఖ్యకు 4 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం. ఇక్కడ ఈ నంబర్స్ని పెద్ద సంఖ్య అన్నాడు సేమ్, పెద్దదాని నుంచి చిన్నదానికి అంటే 7641. తర్వాత చిన్న సంఖ్య అన్నప్పుడు చిన్నదాని నుంచి పెద్దదానికి 1467 రాసుకుంటాము. ఇక్కడ చూసినట్లయితే 1లో నుంచి 7 పోదు, ఇలా తీసుకుంటాం, 11 అవుతుంది. 11లో 7 పోతే 4, ఇక్కడ 3 మిగులుతుంది. 3లో నుంచి 6 పోదు, ఇలా తీసుకుంటే 13 అవుతుంది. 13లో 6 పోతే 7, ఇక్కడ 5 మిగులుతుంది. 5లో 4 పోతే 1, 7లో 1 పోతే 6. ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లంలో ఏ నంబర్ ఉందో ఇక్కడ కూడా మనకు అదే నంబర్ ఆన్సర్గా వచ్చింది. ఇదే క్రాపెక్కర్ స్థిరాంకం. దీని గురించి క్రాపెక్కర్ గారు పర్టికులర్గా కనుక్కున్నారు కాబట్టి దీన్ని క్రాపెక్కర్ స్థిరాంకం. ఇలాంటిదే 3 అంకెల
ఇలాంటిదే పెద్ద నెంబర్ రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏది ఇక్కడ పెద్దది ఉంటుందో ఆ నెంబర్ని 2 times రాసుకుంటామండి. తర్వాత రిమైనింగ్ 2 numbers ఆర్డర్లో రాసుకుంటాం, పెద్దదాని నుంచి చిన్నదానికి. తర్వాత చిన్న నెంబర్ రాయాలన్నప్పుడు ఏది చిన్నది ఉంటుందో అది 2 times రాసుకొని తర్వాత చిన్న నెంబర్ తర్వాత పెద్దది రాసుకుంటామండి. ఇద్దండి ఇక్కడ ఫస్ట్ అడిషన్ కాబట్టి 1 + 8 9, 5 + 5 10, 8 + 1 9, పైన 1 ఉంది కదా అది కలిపితే 10 అవుతుంది. 8 + 1 9, పైన 1 ఉంది కదా కలిపితే 10, 10,009. ఇక్కడ మైనస్ చేసేటప్పుడు సేమ్ పెద్ద నెంబర్ చిన్న నెంబర్ అయితే అదే రాసుకుంటాం. 1లో నుంచి 8 పోదు 3, ఇలా తీసుకుంటే 11 అవుతుంది. 11లో నుంచి 8 పోతే 3, ఇక్కడ 4 ఉంటుంది. 4లో నుంచి 5 పోదు, ఇలా తీసుకుంటే 14 అవుతుంది. 14లో 5 పోతే 9, ఇక్కడ 7 మిగిలి ఉంటుంది. 7లో 1 పోతే 6, 8లో 1 పోతే 7, 7,693 ఆన్సర్. తర్వాత మోడల్ 5 అండి. 905 అంకెలను ఉపయోగించి ఏదైనా ఒక అంకెను 2 సార్లు ఉపయోగించడం ద్వారా ఏర్పడే అతి పెద్ద అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం. ఇక్కడ కూడా సేమ్ అండి. పెద్ద సంఖ్య అన్నప్పుడు పెద్ద నెంబర్ని 2 times రాసుకుంటాం. ఇక్కడ 9 పెద్దది కాబట్టి 9ని 2 times రాసుకున్నాం. తర్వాత పెద్దది ఏది అంటే 5 కాబట్టి 5 రాసుకున్నాం. లాస్ట్లో 0 రాసుకున్నాం. ఇది పెద్ద సంఖ్య అవుతుంది. చిన్న సంఖ్యకు వచ్చేసరికి చిన్నదాని నుంచి పెద్దదానికి రాసుకోవాలి. అంటే 0,059 అవుతుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ 0లు 2 క్యాన్సిల్ అయిపోతాయండి, అంటే ఉండవు. అప్పుడు 59 అవుతుంది. అది 2 digit నెంబర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ నెంబర్ని స్టార్టింగ్లో రాసుకొనేసి ఈ నెంబర్స్ని నెక్స్ట్ రాసుకుంటామండి. కాబట్టి 5009 వస్తుంది. ఇక్కడ మైనస్ చేయాలన్నారు కాబట్టి 0 నుంచి 9 పోదు, సేమ్ ఇలా తీసుకుంటాం. 10లో 9 పోతే 1, ఇక్కడ 4 మిగులుతుంది. 4లో 0 పోతే 4, 9లో 0 పోతే 9, 9లో 5 పోతే 4, 4941 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మోడల్. 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య ఏది? ఇక్కడ మీరు చూడాల్సింది ఏమంటే విభిన్న అంకెలతో, తర్వాత పెద్ద సంఖ్య అన్నారండి. పెద్ద సంఖ్య అన్నప్పుడు ఎప్పుడైనా కానీ నంబర్స్ పెద్దవి తీసుకోవాలి. ఇక్కడ పెద్దవేవి 9, 8, 7 తీసుకున్నాం. ఇక్కడ పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి పెద్ద నంబర్ని ఎక్కువ రాసుకోవాలి. ఇక్కడ 5 అంకెల సంఖ్య అడిగినారు, 3 విభిన్న అంకెలతో అన్నారు కాబట్టి ఈ నంబర్ని 2 times రాసుకుంటే 3 times రాసుకుంటే సరిపోతుంది. 9, 9, 9, 8, 7 అదే ఆన్సర్ అవుతుందండి. మీరు అలా కాదు మేము వేరే తీసుకుంటామంటే మీరు చూసుకోవచ్చు. 2 times 9 రాసి 8 రాసినా ఇది పెద్ద సంఖ్య కాదు, దీంతో పోలిస్తే చిన్న సంఖ్యనే అవుతుంది. కాబట్టి ఏది పెద్ద సంఖ్య అన్నప్పుడు పెద్ద నెంబర్తో రాసుకోవాలి. ఒకవేళ చిన్న సంఖ్య అన్నారనుకోండి ఇది 3 times రాసుకుంటాం. 7, 7, 7, 8, 9. దీనికన్నా చిన్న సంఖ్య మనకు ఈ 3 digitsతో అయితే ఏర్పడదు. కానీ ఇది కాదండి చిన్న సంఖ్య అన్నప్పుడు. ఇక్కడ చిన్న సంఖ్య అన్నప్పుడు ఏవి తీసుకుంటామంటే 1, 2, 3 తీసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ 1 3 times రాసుకుంటాం, 2 రాసుకుంటాం, 3 రాసుకుంటాం. ఇంతకన్నా చిన్న నంబర్ మనము 5 digitsతో ఏర్పరచలేము అన్నట్లండి. 0 కూడా తీసుకోవచ్చు. 0 తీసుకుంటే 1, 0, 0, 0, 2 వస్తుందండి. ఇది ఆన్సర్ అవుతుంది మీకు. 1, 2, 3 తీసుకుంటే ఇది వస్తుంది. 0తో సహా తీసుకుంటే 0, 1, 2 తీసుకున్నామంటే 1, 0, 0, 0, 2 ఇది ఆన్సర్ అవుతుంది. అతి చిన్న సంఖ్య అడిగినప్పుడు ఇది వస్తుందండి. పెద్ద సంఖ్య అడిగినప్పుడు ఇది వస్తుంది. మీరు బాగా చూసుకోండి. ఇది 1, 2, 3 నంబర్స్ ఇస్తే ఇది వస్తుంది. లేదు 9, 8, 7 నంబర్స్ ఇస్తే ఇది వస్తుందండి. అట్లా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రకంగా. నెక్స్ట్ ప్రాబ్లం. 2, 3, 4, 6, 7, 8 అంకెలను క్రింది బాక్సుల స్థానాలలో ఉంచిన సంకలనం తర్వాత ఏర్పడే అతి పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అన్నప్పుడు పెద్ద స్థానాలలో పెద్ద నంబర్స్ వేయాలి. ఇక్కడ పెద్దది ఏది? 1, 10, 100. 100ల స్థానంలో పెద్ద నంబర్స్. దీంట్లో పెద్దవి ఉన్నాయి, 8 ఉంది, 7 ఉంది కాబట్టి 8, 7. తర్వాత పెద్దవి ఏ ఉన్నాయో అవి 10ల స్థానంలో రాయాలి. 6, 4. తర్వాత ఏ ఉన్నాయో అవి 1ల స్థానంలో రాయాలి. 3, 2. టోటల్ చేస్తే 3 + 2 5, 6 + 4
10, 1 పైన పెట్టినాం, 0 ఇక్కడ పెట్టినాం. 8 + 7 15, 1 యాడ్ చేస్తే 16. ఆన్సర్ ఈజ్ 1605. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 92178 అంకెలను ఉపయోగించి ఎన్ని 3 అంకెల సంఖ్యలను ఏర్పరచవచ్చు? పునరావృతం అనుమతించకుండా అంటే నో రిపిటేషన్ అండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, నో రిపిటేషన్. రిపిటేషన్ లేదు అంటే మీరు ఒకసారి చూసుకున్నారంటే ఇక్కడ ఫస్ట్ ఈ ప్లేస్లో 9 పెట్టాను అనుకోండి, ఒక 3 బాక్సులు వేసుకోండి. 3 అంకెల సంఖ్య అన్నారు కాబట్టి 3 బాక్సులు వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను 9 పెట్టాను అనుకోండి, ఇంక ఇక్కడ 9 పెట్టడానికి లేదు, ఇక్కడ 9 పెట్టడానికి లేదు. అంటే ఇంక ఇక్కడ ఏవేవి పెట్టొచ్చు నేను? 2, 1, 7, 8. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మనము ఏ నెంబర్ అయినా వాడొచ్చు కాబట్టి ఎన్ని ఇచ్చింటే అన్ని పెట్టుకుంటామండి. 5 వేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక నెంబర్ పెట్టేశాను నేను. తర్వాత ఇక్కడ ఈ నెంబర్ పెట్టడానికి లేదంటే ఇంకెన్ని నెంబర్లు పెట్టొచ్చు? ఒకటి తీసేసామనుకోండి, ఇంకెన్ని మిగిలినాయి? 4 మిగిలినాయి కాబట్టి 4 వేసుకున్నాం. తరువాత ఇక్కడ 2 నెంబర్లు వెళ్ళిపోయినాయి, ఇంకెన్ని మిగిలినాయి మనకు? 3 మిగిలినాయి కాబట్టి 3 వేసుకుంటాం. 5 × 4 × 3. ఆన్సర్ ఈస్ 60. 4 3s are 12, 12 5s are 60. ఆన్సర్ ఈస్ 60 అండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంకి వెళ్దామండి మనం. 7302 అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతం అనుమతించకుండా, ఇక్కడ కూడా నో రిపిటేషన్ అండి, నో రిపిటేషన్. ఎన్ని 3 అంకెల సంఖ్యలు? ఇక్కడ 3 అంకెల సంఖ్యలు కాబట్టి 3 బాక్సెస్ వేసుకున్నాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి నంబర్స్? 1 2 3 4. కాకపోతే ఇక్కడ మనకి 0 ఉందండి. ఈ 0ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 0ని ఎప్పుడూ మనం ఫస్ట్ ప్లేస్లో పెట్టామండి కాబట్టి అది తీసేస్తే మనకి ఎన్ని మిగిలినాయి? 1 2 3. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో 3 వేసుకున్నాము. తర్వాత ఇక్కడ 3 వేసేసుకున్నాం. ఇక్కడ ఒక నెంబర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకెన్ని మిగిలినాయి మనకి? 3 మిగిలినాయి కాబట్టి సెకండ్ ప్లేస్లో 3. ఇప్పుడు 2 నెంబర్స్ వెళ్ళిపోతే ఇంకెన్ని మిగిలినాయి? 2 మిగిలినాయి కాబట్టి 2. ఆన్సర్ ఇస్ 3 × 3 × 2. 3 3s are 9, 9 2s are 18. ఆన్సర్ ఈజ్ 90. నెక్స్ట్ ప్రాబ్లం అండి. 970548 అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతం అనుమతించకుండా ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయవచ్చు? ఇక్కడ 4 అంకెల సంఖ్యలు అన్నారండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చినారో కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 ఇచ్చినారండి. 6 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 6 ఉన్నాయి కదా మనకు అనుకుంటే ఫస్ట్ ప్లేస్లో మాత్రం 0 రాయడానికి లేదు కాబట్టి ఒకటి మైనస్ అవుతుంది, 5. ఇంకా సెకండ్ నుంచి యాజ్ యూజువల్గా ఇంకేదైనా రాసుకోవచ్చు కాబట్టి 5 4 3 అవుతుందండి. 5 × 5 × 4 × 3. ఆన్సర్ 5 5s are 25, 25 4s are 100, 100 3s are 300. ఆన్సర్ ఈజ్ 300. నెక్స్ట్ అండి 68271 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం అనుమతిస్తూ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అనుమతిస్తూ ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయవచ్చు? ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో చూడండి. 1 2 3 4 5. ఇక్కడ మనకి ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నారు? 4 అంకెల సంఖ్యలు కాబట్టి మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో అన్ని. ఇప్పుడు మనకు 5 ఇచ్చారు కాబట్టి 5ని ఎన్నిసార్లు? 4 times కాబట్టి 5 × 5 × 5 × 5. 5 5s are 25, 5 5s are 25. 25 × 25 625. ఆన్సర్ ఈజ్ 625. నెక్స్ట్ అండి 570214 అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతం అనుమతిస్తూ ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయవచ్చు? ఇక్కడ ఒకటి చూసుకోండి, సేమ్ ఇక్కడ కూడా సేమ్ 0 వచ్చింది మనకు. ఎన్ని ఇచ్చారు? 1 2 3 4 5 6. 6 ఉన్నాయి కదా. జనరల్గా అయితే మనం 6 × 6 × 6 × 6 రాసేస్తామండి. కాకపోతే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో మనం 6 రాయలేము కాబట్టి 5 రాసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో 0 రాయలేము కాబట్టి ఇంకెన్ని మిగిలాయి మనకు? 5 మిగిలాయి. 5 × 6 × 6 × 6. ఆన్సర్ ఈజ్ 1080. 5 6 are 30, 6 is 36, 36 × 30 1080 అండి. నెక్స్ట్